హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ టెక్కీ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆన్లైన్ యూజీ అడ్మిషన్ సంబంధించి నోటిఫికేషన్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ థర్డ్ ఫేజ్. మనకి ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ అయితే కంప్లీట్ అయినాయి కదా. బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ అండ్ ఫిషరీస్ సంబంధించి అండ్ ఫుడ్ టెక్నాలజీ వీటికి సంబంధించి మనకి థర్డ్ ఫేజ్ అయితే వెబ్ ఆప్షన్స్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. నోటిఫికేషన్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ థర్డ్ ఫేజ్ వచ్చి మనకి టు ఫిల్ అప్ ద వేకెంట్ సీట్స్ due to non-joining candidates in second phase and seat cancellation. All the registered candidates applied online with APMSET 2020 ranks for combined admissions. ఎవరైతే మనం ఏఎన్జీఆర్ అండ్ ఎస్వియు అండ్ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి అప్లై చేసుకున్నారు వాళ్ళంతా మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి మీకు the time period of exercising third phase of web options is from 27/1/2021 to 29/1/2021. అంటే మనకి రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి. 27th and 28th, 29 ఈ 3 డేట్స్ ఇచ్చారు. 3 డేట్స్లో మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. The candidates must read information on vacant seats, courses, instructions, థర్డ్ ఫేజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ కేర్ఫుల్లీ. ఇన్స్ట్రక్షన్స్ అయితే ఒకసారి చెక్ చేయమంటున్నారు. ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం ఒకసారి చూద్దాము. మీరైతే థర్డ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఎవరు ఎలిజిబుల్, ఏంటి డీటెయిల్స్ అనేది మన ఇన్స్ట్రక్షన్లో ఇచ్చారు. ఆ డీటెయిల్స్ అయితే చూద్దాం. మనకి డేట్స్ అయితే ఇంపార్టెంట్ డేట్స్ మనకి 27th నుంచి 29th వరకు 3 డేట్స్ అయితే ఇచ్చారు. రేపటి నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ సంబంధించి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వెబ్ కౌన్సిలింగ్. ఓకే, ఇవి ఇంపార్టెంట్ డేట్స్ అయితే. ఇక్కడ మనం టైం లైన్ చూస్తే మనకి థర్డ్ ఫేజ్ సంబంధించి ఆన్లైన్ యూజ్ అడ్మిషన్స్ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ 27th అని ఇచ్చారు. ఎక్సైజింగ్ థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ వచ్చి 27, 28, 29th అండ్ చెకింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అండ్ ప్రాసెసింగ్ వచ్చి మీకు 30, 31st. ఏం వెరిఫికేషన్ చేస్తున్నారో తెలియదు మరి వీళ్ళు. చెకింగ్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అండ్ ప్రాసెసింగ్ అయితే 2 రోజులు టైం తీసుకుంటున్నారు. సీట్ అలాట్మెంట్ ఆఫ్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్. మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిందా రాలేదనేది February 2021. February 1st అయితే మీకు సీట్ అలాట్మెంట్స్ అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది థర్డ్ ఫేజ్ సంబంధించి. మీకు జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఎట్ అలాటెడ్ కాలేజ్ వచ్చి మీకు 3 డేట్స్ అనమాట. February 2nd and 3rd 2 డేట్సే ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ 3 డేట్స్ అని మెన్షన్ చేశారు. బట్ 2nd and 3rd ఈ 2 డేట్స్ ఇచ్చారు. February 2nd and 3rd అయితే మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది కాలేజ్ రిపోర్టింగ్. ఓకే, సీట్ అలాట్మెంట్స్ వచ్చి మనకి February 1st, 2021 అయితే మీకు సీట్ అలాట్మెంట్స్ అయితే మీకు అనౌన్స్ అవుతాయి. థర్డ్ ఫేజ్ అలాట్మెంట్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ వచ్చి 27, 28, 29. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ మనల్ని ఒకసారి చదవమన్నారు కదా. ఇన్స్ట్రక్షన్స్ అండ్ యూజర్ గైడ్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అనేది. థర్డ్ ఫేజ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు మనకి. ఎలిజిబిలిటీ ఫర్ పార్టిసిపేషన్ ఇన్ థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్. థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఎవరు ఎలిజిబుల్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ పాయింట్ నెంబర్ 1 చూస్తే క్యాండిడేట్స్ హూ ఎక్సైజ్డ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ బట్ కుడ్ నాట్ సెక్యూర్ ఎనీ సీట్ ఈజ్ ఎలిజిబుల్. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఎలిజిబుల్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి మీకు క్యాండిడేట్స్ డిసైడ్ టు ఆప్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ కోర్స్ ఆర్ కాలేజ్ ఈజ్ ఎలిజిబుల్. అంటే ఆల్రెడీ మీకు కాలేజ్ సీట్ వచ్చిన వాళ్ళు, జాయిన్ అయిన వాళ్ళు కోర్స్ కానీ కాలేజ్ కానీ చేంజ్ చేయాలనుకున్నా సరే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే థర్డ్ ఫేజ్లో పెట్టుకోవడానికి ఎలిజిబుల్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చి క్యాండిడేట్స్ హ్యావ్ సెక్యూర్డ్ ఎ సీట్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆర్ సెకండ్ ఫేజ్ బట్ నాట్ జాయిన్డ్ ఇన్ ద అలాటెడ్ కాలేజ్ ఈజ్ ఎలిజిబుల్. ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ సీట్ వచ్చినా కానీ జాయిన్ కాలేదో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట థర్డ్ ఫేజ్ సంబంధించి. ఫోర్త్ పాయింట్ ఇచ్చి దోస్ హూ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఆర్ ఎలిజిబుల్. ఎవరైతే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళు కూడా ఇప్పుడు థర్డ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్కి పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారని చెప్పి. ఇవి 4 ఇంపార్టెంట్ పాయింట్స్. దీంతో పాటు మనకి నోట్ కూడా ఇచ్చాడు. నోట్లో చూస్తే మనకి వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్డ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ ఆన్లైన్ యూజీ అడ్మిషన్స్ ఇన్ ద థర్డ్ ఫేజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్. థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్కి మీకు ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్ పెట్టిన వెబ్ ఆప్షన్స్ అయితే కన్సిడర్ చేయరు. మళ్ళీ మీరు ఫ్రెష్గా అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఇప్పుడు 27, 28, 29 ఈ 3 డేట్స్లో అయితే వెబ్ ఆప్షన్స్ అయితే మీరు వెబ్సైట్లో మళ్ళీ పెట్టాల్సి ఉంటుంది. ఓకే, అలాగే మీకు నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూస్తే ఇఫ్ ఎనీ క్యాండిడేట్స్ అడ్మిటెడ్ ఇన్ హిజ్ అలాటెడ్ కాలేజ్ యాజ్ పర్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అలాట్మెంట్. ఎవరైనా ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత గెట్ సీట్ డ్యూరింగ్ థర్డ్ ఫేజ్ అండ్ బేస్డ్ ఆన్ ప్రయారిటీ ఆప్షన్స్ ఎక్సైజ్డ్ బై హిమ్ ద ఫస్ట్ అడ్మిటెడ్ సీట్ విల్ బి క్యాన్సిల్ ఆటోమేటికల్లీ. థర్డ్ ఫేజ్లో కూడా మళ్ళీ పెట్టుకుంటారు కదా. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు మళ్ళీ థర్డ్ ఫేజ్లో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత వేరే కాలేజ్ ఏదైనా వచ్చింది అనుకోండి. ఆ కాలేజ్ కావచ్చు, వేరే కాలేజ్, థర్డ్ ఫేజ్లో ఏ సీట్ వస్తే అదే కన్ఫర్మ్ ఇంకా. వన్స్ మీకు థర్డ్ ఫేజ్లో సీట్ అలాట్ అయింది అంటే మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ కానీ సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ కానీ క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఎవరైతే మీకు మూవ్ అవ్వాలనుకుంటున్నారో వేరే కాలేజ్, ఆ కాలేజ్ మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది. థర్డ్ ఫేజ్లో ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజ్ కన్ఫర్మ్ అయిపోతుంది. వచ్చిన సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. అదైతే మీరు మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఇఫ్ ఎనీ క్యాండిడేట్స్ అడ్మిటెడ్ ఇన్ హిస్ అలాట్మెంట్ యాజ్ పర్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్.
సెకండ్ ఫేజ్ అలాట్మెంట్లో వచ్చిన వాళ్ళు మళ్ళీ థర్డ్ ఫేజ్లో అబార్షన్స్ పెట్టుకునేటప్పుడు కూడా సో థర్డ్ ఫేజ్లో వేరే సీట్ వస్తే కనుక సో సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ అయితే మీకు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో అది వేరే వాళ్ళతో రీప్లేస్ అవుతుంది సీట్ అయితే. ఓకే, ఇది ఇన్స్ట్రక్షన్ సంబంధించి నోట్ అండ్ 4 పాయింట్స్. సో అబార్షన్స్ ఎలా పెట్టాలనేది మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా. సో ఇంతకుముందు మనం వీడియో చేసాము, ఆ వీడియోని చెక్ చేయండి. సో అబార్షన్స్ అయితే మీకు 27, 28, 29 ఈ డేట్స్లో పెట్టాల్సి ఉంటుంది. సో వెబ్సైట్ కూడా మనకి అప్డేట్ అయింది, బట్ మనకి అబార్షన్స్ పెట్టడానికి రేపు కాబట్టి సో రేపు ఇంకా అప్డేట్ అవుతుంది. సో 27th మనకి అబార్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో లాస్ట్ డేట్ ఫర్ ఎక్సైజింగ్ అబార్షన్స్ వచ్చి 29th January 2020. ఓకే, ఇది ఇంపార్టెంట్ డేట్స్ సంబంధించి. ఇంకా వేకెన్సీ డీటెయిల్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. సో వేకెన్సీ డీటెయిల్స్ రాగానే మనం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ టైం.